అంటే యేసు ప్రభు 12 సంవత్సరముల వయసు కలిగినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి పద్ధతిగా ఉన్న తల్లిదండ్రులు ప్రతి ఏటా వెళ్ళినట్టుగానే యేసు ప్రభు 12 years ప్రాయంలో వారు యెరూషలేము మందిరానికి వెళ్ళారంట. వాళ్ళకి అది మందిరానికి వెళ్ళటం వాళ్ళకి ఒక పస్కా పండుగ జరుగుతుంది కాబట్టి వెళ్తూ ఉండేవాళ్ళు, వస్తూ ఉండేవాళ్ళు. ఈ సమయంలో మరియా, జోసెఫ్ వాళ్ళకి పద్ధతి వెళ్ళటం. యేసు ప్రభు కూడా వెళ్ళాడు. ఆయన వెళ్ళి 3 దినాల తర్వాత కొన్ని దినాలు ఈ పండుగ అయిపోయాగానే వాళ్ళ తల్లిదండ్రులు తిరిగి వెళ్ళిపోయాగానే యేసు ప్రభు మందిరంలోనే ఉన్నాడు. మందిరంలో ఉండి, హలో పిల్లలందరూ కూడా మీకోసం చెప్తున్నాను, ఓకే, 12 years అప్పుడు, అంటే నాలాగా 54 years అప్పుడు కాదు, మీలాగా చిన్నగా ఉన్నప్పుడు, మీలాగా చిన్న పిల్లలాగా ఉన్నప్పుడు యేసు ప్రభు మందిరంలో ఉండి మాట్లాడుతూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతున్నారంట. జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న బిడ్డలు ఇక్కడ ఉన్న వాళ్ళు పాడుతుంటే, మాట్లాడుతుంటే, వాళ్ళు నడిచే విధానం చూస్తుంటే, దేవుడికి ఇష్టంగా జీవిస్తుంటే మనకు కూడా గొప్ప సంతోషం సంఘంలో ఉంటారు. దానికోసమే సండే స్కూల్ ఉంది చర్చ్లో, గుర్తుపెట్టుకోవాలి. 12 years టైంలో యేసు ప్రభుకి సండే స్కూల్ టీచర్స్ లేరు, పాస్టర్స్ లేరు, దేవుని కుమారుడు, కానీ ఆయన మందిరానికి వెళ్తున్నాడు. ఆయన అక్కడ నేర్పించాలనుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే 12 సంవత్సరాల వయసులో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఉండేటువంటి జ్ఞానము, అపరిమితమైన జ్ఞానాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడు. శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడ బోధకులు అందరూ ఉన్నారు, కానీ ఆయన మాటలు వింటుంటే అంట ఆశ్చర్యపోతున్నారంట. Sunday school teachers, you have got a very responsible job on your shoulders. ఏంటది? వాళ్ళని బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పండి. వాడు యవనస్తుడు పెద్దవాడు అయిన తర్వాత కూడా దానిని గట్టిగా పట్టుకుని మందిరాన్ని నిలబెట్టుకుంటారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 12 years, 30 సంవత్సరాల వరకు కూడా యేసు ప్రభు యెరూషలేముకి వెళ్తూ వస్తుండొచ్చు, కానీ దాని గురించి ప్రస్తావించలేదు. కానీ ఆయన 33 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు జీవించేటువంటి క్రమములో 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యలో అద్భుతమైన కార్యాలు చేయడానికి మందిరము ఆయనకి ఎంతగానో దోహదపడినట్టుగా, మందిరం ఒక గొప్ప వేదికగా, మందిరంలో అనేక మంది ఎదుట నిలబడి జ్ఞానము నేర్చుకునేటువంటి స్థలముగా యేసు ప్రభు అక్కడ మందిరాన్ని తీర్చిదిద్దుకోవడానికి బాల్యము నుండే ఆ మందిరంలో ఆయన అడుగులు వేయటం నేర్చుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సండే స్కూల్ బిడ్డలందరూ కూడా ఇక్కడ ఉన్న పేపర్లు చింపటము, చాక్లెట్లు తినటము, డ్రాయింగ్ వేయటానికి కాదు ఇక్కడికి వచ్చింది. తర్వాత వేయచ్చు మనమని, కానీ ఇక్కడ దేవుని వాక్యమే నేర్చుకోవాలి, దేవుని మాటలే నేర్చుకోవాలి, దేవుని పాటలే నేర్చుకోవాలి. దానికోసమే మీరు ఇక్కడికి వస్తున్నారు, ఇంకోటి కాదు. కాబట్టి వెల్ డిసిప్లిన్ చిల్డ్రన్గా సంఘాన్ని మనము తీర్చిదిద్దుకునే క్రమము మనందరి మీద ఉంది. కాబట్టి తల్లిదండ్రులు జోసెఫ్, మరియా యేసు ప్రభువుని తీసుకుని తిరిగి వచ్చి యేసు ప్రభు అంటున్నాడు, బాబు ఎందుకయ్యా నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు అంటే ఆయన అంటున్నాడు, నేను తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా అని చెప్తాను. చిల్డ్రన్ షుడ్ నో ద ఫాదర్స్ వర్డ్. తండ్రి పని సంఘంలో విలువైంది అని ప్రతి తల్లిదండ్రికి కూడా తెలియాలి. మందిరానికి వద్దులే, అక్కడ గొడవలు ఉన్నాయి, రాజకీయాలు ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి ప్రతి చోట. బట్ సీ వెదర్ గాడ్స్ ప్రెసెన్స్ ఈస్ గోయింగ్ టు బి దేర్ విత్ యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్. మా సండే స్కూల్ టీచర్స్ వెదర్ దే ఆర్ రియల్లీ వర్క్ టు టీచ్ యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్, దేవునిని బట్టి వాళ్ళు పర్వాలేదు అనుకుంటున్నారా లేదా ఒకసారి పరిశీలన చేసుకుని ముందుకెళ్ళండి. మీరు జ్ఞానులని అనుకుంటూ సండే స్కూల్ టీచర్స్ వేస్ట్ అని అనుకుంటూ ఉంటే దయచేసి మీ ఆలోచన మార్చుకోండి. సండే స్కూల్ టీచర్స్కి అలాగే మీరు చేసినటువంటి ప్రయాసం బట్టి ఐ వాంట్ టు అప్రిషియేట్ యూ. యవనస్తులు కూడా నేను తెలియజేస్తుంది, టీచర్స్ ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎందుకంటే యవనస్తుని తీర్చిదిద్దడానికి. మీరు ఒకవేళ మీరేదో తెలివిగా రావాలనుకుని, తల్లిదండ్రులు తెలివిగా రావాలనుకుని యేసు ప్రభుని కూడా మందిరం ఎందుకులే బాబు ఇంట్లోనే నేర్చుకోవచ్చు అనే తెలియగలిగిన తల్లిదండ్రులు ఉంటే మీ తెలివి పక్కన పెట్టమని కూడా చెప్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఈ వాక్యం చదువుకునేటువంటి క్రమంలో 3 విషయాలు ప్రాముఖ్యంగా నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా నా లైఫ్ని, ఐ టేక్ మై లైఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్
ప్రాక్టికల్ గ్రౌండ్ నాది, నా లైఫ్. నేను అదే చూసుకుంటూ నేను చెప్తాను. ఇంకా మిగిలిన వాళ్ళ విషయాల గురించి నేను ప్రస్తావన పెద్దగా నాకు అవసరం. ఎందుకంటే దేవుడు నాకు వ్యక్తిగతంగా నేర్పించిన విషయాన్ని నేను నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కడో కాపీ కొట్టుకుని తీసుకొచ్చుకొని నేను చెప్పుకోను ఎప్పుడు. ఐ డోంట్ కాపీ మెసేజెస్, ఐ డోంట్ ఫాలో సంబడి ఎల్స్. నాకు దేవుడు ఇచ్చిన అనుభవాల నుంచి నేను మీకు చెప్తున్నాను. ఈరోజు ఈ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చదువుకున్నటువంటి వాక్య భాగంలో 23వ వచనంలో, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అని మాట్లాడుతున్నారు. ఈరోజు ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మయు జీవమును శరీరమును నిందారహితముగా ఉండటానికి దేవుడు కాపాడుతాడు అని మనం చూస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. చాలాసార్లు మనకి వాక్య భాగంలో మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అని మనం చూస్తూ ఉంటాం. ఈరోజు చాలాసార్లు నేను మందిరంలోకి ఇక్కడ నిలబడక ముందు దేవుడు పరిచయంలోకి వచ్చేది కూడా నేను గమనించింది ఏంటంటే, శరీరం ఎప్పుడు కూడా దేవుడికి వ్యతిరేకంగా పాపం చేయడానికి తీసుకెళ్తుంది అనే విషయం జ్ఞాపకం చేసుకున్నాను. ఇక్కడ వాక్యం చెప్తాం, పాటలు పాడతాం, అన్నీ చేస్తాం, కానీ పక్కకి వెళ్ళి శరీరము బూతులు మాట్లాడుతుంది, వ్యభిచారం చేస్తుంది, జాలత్వం చేస్తుంది, మోసం చేస్తుంది, దొంగతనం చేస్తుంది, అన్ని రకాలుగా పాపాలు చేస్తుంది. కానీ మందిరంకి వచ్చాక మంచిగా కప్పి పెట్టుకుంటుంది ఈ శరీరం. ఇట్ విల్ కవర్ నైస్లీ, మంచిగా డెకరేట్ చేసుకుని అరే క్రిస్టియన్ హైబై అన్నట్టుగా తీర్చిదిద్దుకుంటూ వస్తూ ఉంటుంది. ఇట్ విల్ కవర్ అప్. సినిమాలో కనిపించేటువంటి యాక్టర్స్ కనిపిస్తారు చూడండి, వాళ్ళు నల్లగా ఉన్నా కూడా వాటిని తెల్లగా తీర్చిదిద్దుతారు. మందిరంకి వచ్చేటప్పుడు కూడా క్రిస్టియన్స్ శరీర సంబంధమైనటువంటి జీవితంలో ఆత్మ సంబంధమైనవి చేయలేకుండా ఉన్నప్పుడు శరీరాన్ని కవర్ చేసుకుని ఆత్మీయంగా ఉన్నామని మనుషులకు భ్రమ పుట్టిస్తున్నారు. బట్ దేవుడు అలా భ్రమపరచబడేటువంటి దేవుడు ఏమాత్రం కూడా కాదు. జ్ఞాపకం చేస్తాం. ఒక మంచి సూట్ వేసి మంచి పట్టు చీర కట్టుకుని మంచి నగలు వేసుకుంటే స్పిరిట్ ఈస్ గుడ్ అని అనుకోడు దేవుడు. గాడ్ సేస్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ హీ విల్ సే రైట్, ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ గాడ్ సేస్ ఇట్ ఈస్ రాంగ్. ఏదన్నా కవర్ చేసుకోవచ్చు, బట్ దేవుని ఎదుట కవరింగ్ కెనాట్ బి డన్. ఇది టెక్స్ట్ బుక్స్ కి కవర్ వేసినట్టు కాదు, స్కూల్ కి వెళ్ళినప్పుడు కొత్త బ్యాగులు కొన్నట్టు కాదు, కొత్త వస్త్రాలు కొన్నట్టు కాదు, ప్రతి ఇయర్ కొత్త కొనుక్కుంటూ వెళ్తున్నట్టు కాదు ఇది. అందుకే నేను చాలాసార్లు గమనించుకున్నప్పుడు శరీరమే నన్ను ఎప్పుడు కూడా పాడు చేస్తుందని నాకు జ్ఞాపకం వచ్చింది. ఈ శరీరమే పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. దేవుడి మార్గంలో వెళ్తున్న స్వయంగా సాధన కనిపించి ఇట్లా అంటే నేను అటు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసి వచ్చి మళ్ళీ మాస్టర్ డ్రెస్ వేసుకుని మళ్ళీ మంచి మార్గంలో వస్తుంటే డ్రామా చేస్తున్నాను. ఈరోజు చాలా జాగ్రత్తగా మనము శరీరము ప్రాణం ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో, కెన్ యూ ఇమాజిన్ ఎవరన్నా దేవుడు వాక్యం చెప్పటం? ఈరోజు 54 సంవత్సరాలు వచ్చినప్పుడు మాట్లాడాలంటేనే ఎంతో అనుభవం లేని బ్రతుకులాగా కనపడుతున్నాయి. ఎన్నోసార్లు పడిపోయినట్టుగా, జారి పడిపోయినట్టుగా, అవమానకరమైన జీవితం ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి సమయంలో చాలాసార్లు మేము చేయాలనుకున్నవి చేయలేకపోతున్నామని పత్రికల్లో చాలాసార్లు ఆ మాటను మనం చూడొచ్చు. జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైతే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 19 నుండి 25 వచనాలకి చూస్తే, నేను చేయగోరు మేలు చేయగా చేయగోరని కీడు చేయుచున్నానని అక్కడ చాలాసార్లు మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మన కుటుంబాలు ఎందుకు పాడు చేసుకుంటున్నాం తెలుసా? ఎందుకు మన ఎవరి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం తెలుసా? ఎందుకు కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాం తెలుసా? ఎందుకు భార్యాభర్తలు విడిపోతున్నారో తెలుసా? ఎందుకు కుటుంబాల్లో నష్టం తెచ్చిపెట్టుకుంటున్నారో తెలుసా? చేయాలనుకున్న మేలు చేయకూడని కీడు చేసుకుంటున్నాం. కాబట్టి శరీరముని we are unable to control our flesh. శరీరముని మనము స్వాధీనంలోకి తీసుకోలేకపోతున్నాం. శరీరము మనల్ని స్వాధీనంలోకి తీసుకుంటుంది. అందుకే అబద్ధం ఆడుతుంది, అందుకే మోసం చేస్తుంది, అందుకే బూతులు మాట్లాడుతుంది, అందుకే అబద్ధం మాట్లాడుతుంది, అందుకే దేవునికి వాక్యానికి విరుద్ధమైనవన్నీ కూడా ఈ శరీరము, ఈ నోరు, ఈ కళ్ళు, ఈ నోరు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అది లోపడనిదిగా కనబడుతూ ఉంది. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఎప్పుడు కీడు చేస్తుంటుంది. ఈరోజు నిన్ను వచ్చి నీ ఇంట్లో నీ కుమారుడికైనా, నీ భార్యకైనా, నీ ఇంట్లో ఎవరికైనా, నీ సహోదరుకైనా ఒక్క కీడు జరుగుతుందంటే
నువ్వు మేలు చేయలేకపోతున్నావు అని జ్ఞాపకం చేసుకోవాలి. యు ఆర్ అన్ఫిట్ ఫ్యామిలీ మెంబర్, గుర్తుపెట్టుకోవాలి. యు ఆర్ అన్ఫిట్ ఫాదర్ ఆర్ అన్ఫిట్ మదర్, ఆర్ అన్ఫిట్ ఫాదర్ ఆర్ అన్ఫిట్ మదర్, ఆర్ అన్ఫిట్ బ్రదర్, అన్ఫిట్ సిస్టర్ లాగా ఉన్నావు అని జ్ఞాపకం చేసుకోవాలి. తప్పిపోయిన కుమారుడు శరీర సంబంధమైనటువంటి కోరికలను బట్టి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయాడంట. ఏం చేశాడని అక్కడ మనం చదువుతుంటే, ఆయన డబ్బులు దుర్వ్యాపారం చేశాడు, జారత్వము, వ్యభిచారము, పాపం చేశాడు, పాడు చేసుకుని అన్ని తినడానికి ఏమీ లేకపోయాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దగ్గర లేకుండా ఉన్న వాళ్ళు జీవితాలు ఇలాగే పాడు చేసుకుంటారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే బైబిల్ గ్రంథంలో అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుకి సంబంధం చూసేటప్పుడు తన పనివాడైనటువంటి ఎలియాజరును పంపించి, తన జనాంగంలో నుండి ఎవరైనా దొరుకుతారేమో అని పంపించి, అక్కడ ఎలియాజర్ వెళ్ళి దేవుని అడిగినప్పుడు, కండిషన్స్ పెట్టినప్పుడు, బెతుయేలు లాబాను బెతుయేలు కుమార్తె అయినటువంటి రెబెకా చూసినప్పుడు, అమ్మా నువ్వు వెళ్తావా అని అడిగినప్పుడు, ఈరోజు ఎలా ఉందంటే, అమ్మాయి ఏంటంటే, నేను డాడీ కాదు డాడీ, ఇప్పుడు నేను చేసుకోను, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారని చెప్తున్నాను. ఆ రోజు బెతుయేలు కుమార్తె రెబెకా ఏమని తెలుసా, నువ్వు వెళ్తావా అమ్మ అంటే, నేను వెళ్తాను డాడీ అంది. ఏమంది? నేను వెళ్తాను అన్నయ్యా అంది. అప్పుడు ఏమన్నా తెలుసా, నువ్వు వేల మందికి తల్లి అవుతావమ్మా, యూ విల్ బి బ్లెస్డ్. ఏమన్నారు? యూ విల్ బి బ్లెస్డ్. ఎందుకు? దేవునికి విధేయత కలిగి ఉంది, దేవుని దాసులకు విధేయత కలిగి ఉంది, పనివారు దేవునికి రాయబారుగా వచ్చిన వారికి విధేయత కలిగి ఉంది, కుటుంబంలో క్రమశిక్షణ కలిగిన కుమారుడుగా కుమార్తెలుగా మన సంఘంలో మన బిడ్డని కూడా తీర్చిదిద్దుకుంటూ ఉంటే, దైవజనులు చెప్పిన మాట వింటారు తప్ప దాన్ని తృణీకరించరు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. She did not stop that. ఆమె ఆగిపోలేదు, ఇంకా టైం రాలేదు, రకరకాల రీజన్స్ ఎందుకోలేదు. టైం హ్యాస్ కమ్. దేవుడు పంపించాడు, దేవుడికి లోబడింది, వెళ్ళిపోయింది. అమ్మ నువ్వు వేల మందికి తల్లి అవుతావు అన్న రీతిలో అబ్రహాము కోడలుగా రెబెకా ఎంటర్ అయింది. ఇస్సాకు భార్యగా ప్రెజెంటేషన్ ఇచ్చింది. తర్వాత కుమారుడు యాకోబుని ఇంకో కుమారుడు కనింది. యాకోబు ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి నాటి ఆ రెబెకా అయింది. ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి యవన బిడ్డ, నీ శరీరము పరిశుద్ధంగా, నీ ప్రాణము దేవునికి ఇష్టమైందిగా, నీ ఆత్మ దేవుడికి ప్రీతికరంగా ఉండే స్థితిలో ప్రతి యవనస్తుడు మీ జీవితాన్ని కాపాడుకోవాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే చాలా జాగ్రత్తగా మన బ్రతుకుల్ని కాపాడుకోవాలి. మోసము చేయించుకోకండి మీ శరీరాన్ని. తాత్కాలికమైన వాటి కోసము శరీరము సంపూర్ణంగా దేవుడు మార్చి దేవుడు తీర్చిదిద్దుతున్న క్రమములో ఈ శరీరము దేవుడిది కాదు అన్నట్టుగా సాతానుడికి అప్పగించొద్దు. శరీరాన్ని తీసుకెళ్ళి ఈ లోకంలో ఎంజాయ్మెంట్ కి, ఎంటర్టైన్మెంట్ కి, ఫన్ కి, తాత్కాలికమైన సుఖానికి అప్పగించుకోవద్దు. పాడైపోతుంది బ్రతుకు. పెంట కుప్పలో పెంట పందుల పొట్టు తినడానికి శరీరాన్ని పోగొట్టుకున్నాడు వాడు బ్రతుకు. తప్పిపోయిన కుమార్ దేవుడి బ్రతుకుల్ని సంపూర్ణం చేయడానికి ఎంత ప్రయాసపడాల్సి వచ్చింది తెలుసా? పరలోకంలో తండ్రితో ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా పరిగెత్తుకుంటూ భూలోకంలోకి వచ్చి 12 సంవత్సరాల వయసులో మందిరంలో ఉండి 33.5 సంవత్సరాలు భూమి మీద నివసించి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి చివరికి రక్తపోటు వరకు చిందించి నిన్ను నన్ను స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఎందుకు తెలుసా? ఈ శరీరంతో నువ్వు నరకంలోకి వెళ్ళిపోకుండా ఈ శరీరము పవిత్రపరిచి దేవుడు పరలోకంకి తీసుకెళ్ళాలి నీ ఆత్మను అని దేవుడు ఈ శరీరం కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. నలగొట్టబడి నా శరీరం గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం కూడా శరీరము సుఖాలను వదిలిపెట్టుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఈరోజు చిన్నపిల్లలు ఇది గురించి మనం మాట్లాడుతున్నాం. మోషే గురించి మనం చూస్తే 40 సంవత్సరాల వయసు వచ్చింది. ఆయన గురించి మాట్లాడుతూ అంటారు, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే ఇశ్రాయేలు ప్రజలు కూర్చిన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. పెద్దవాడు అవుతారు, మీ పిల్లలుగా ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు కదా. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే
దేవుని గురించిన నింద గొప్ప భాగ్యం అని అనుకోవాలి. మందిరం ఏమనుకోవాలి? దేవుని గురించిన నిందలు మనకు వస్తే గొప్ప మేలని అనుకోవాలి. మేలు కాని వాటి కోసము శాపము తెచ్చి పెట్టుకోవద్దు. ఆయన ఐగుప్తుతనము కంటే, ఫరో కుమార్తె కుమారుని అనిపించుకుంటే కంటే, అక్కడున్న జ్ఞానము సంపదలన్నిటికంటే కూడా ఇశ్రాయేలు ప్రజలు కూర్చున్న నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఈరోజు మీరు ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి తల్లి, ప్రతి తండ్రి అనుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో ఉన్న ఆనందము, సంతోషము ఉన్నటువంటి అనేకమైన చాలా సార్లు నేను గమనించాను. ఈ లోకంలో ఉన్న వారు చూస్తుంది ఏంటి తెలుసా? అందము, ఐశ్వర్యము, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకు ఉన్నది ఏంటి, వాళ్ళకి లేనిది ఏంటి, వాళ్ళ కార్లు ఉన్నాయా, మేడలు ఉన్నాయా, మిద్దలు ఉన్నాయా, అందంగా ఉన్నామా, చందంగా ఉన్నామా, పొడి చేస్తామా లేదా అన్నట్టుగా చూసుకుంటున్నా. క్రైస్తవ సహోదరి సహోదర, ఐగుప్తులో ఉన్న ప్రతిదీ తీసి చెత్తలో పడేశాడు. ఆయన ఏం చేశాడు? మోషే థ్రోడ్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్. తర్వాత ఆయన చేసిన పని ఏంటి తెలుసా? ఐగుప్తులోని బయటకు వచ్చాడు. మండుచున్న పొద కనబడుతుంది ఆయనకి. మోషే చెప్పులు ఇప్పాడు, నిలబడ్డాడు. నువ్వు నుంచున్న స్థలము పరిశుద్ధ స్థలం అని నీకు తెలియదా? చెప్పులు ఇప్పమంటే ఇప్పి నిలబడ్డాడు. మందిరంకి వచ్చే ప్రతి సహోదరి సహోదర, నువ్వు వస్తున్నప్పుడు ఇది పరిశుద్ధ స్థలం అని నీకు తెలియాలి. నువ్వు నిలబడుతున్నప్పుడు పరిశుద్ధ స్థలంలో నిలబడ్డావని నీకు తెలియాలి, నాకు తెలియాలి, నీకు తెలియాలి, పరిశుద్ధులు నిలబడాలని తెలియాలి. ఆ తర్వాత ఏమైంది తెలుసా? దేవుడు మోషేని తీసుకొని సీనాయి పర్వతం మీద తీసుకెళ్ళాడు. ఎందుకంటే దేవుడితో సమయం గడపడానికి. ఎప్పుడైతే ఐగుప్తు తనాన్ని పక్కన పడేశాడో, కుమారుడిని అనిపించుకుంటే పక్కన పడేశాడో, దేవుడు ఆయన దగ్గరికి తీసుకొచ్చాడు. ఆయన కుమారుడిని ఆయన దగ్గరికి తీసుకొచ్చి 40 దినాలు దేవుడితో మోషే గడిపాడు. మోషే తిరిగి వస్తున్నప్పుడు మనుషులందరూ చూస్తుంటే ఆయన ముఖము మహిమతో నిండిపోయిందట. ఏదో మహిమతో నిండిపోయిందట. మందిరంకి వచ్చి వెళ్ళేటప్పుడు ప్రియ సహోదరి సహోదర, నీ ముఖము సంతోషముతో, ఆనందముతో నింపబడి వెళ్ళాలి. ఎందుకంటే నా పాపం పోయింది, నా జీవితం బాగుపరచబడింది. నేను గుడ్డోడుగా ఉన్నాను, ఇప్పుడు లేచి నడవగలుగుతున్నాను. నేను మూగోడుగా ఉన్నాను, ఇప్పుడు స్తుతించగలుగుతున్నాను. నేను కేకలు వేయగలుగుతున్నాను దేవుని కోసము. నేను వాక్యం చదవగలుగుతున్నాను, ప్రార్థన చేయగలుగుతున్నాను. ఇవన్నీ ముందు చేసేవాడిని కాదు. నా నోటి నుంచి బూతులు వచ్చాయి, నేను పరిగెత్తేదాన్ని పాపం కోసం పరిగెత్తేవాడిని. కానీ నా బ్రతుకును మార్చాడు. ఈరోజు దేవుడు మహిమతో ఎప్పుడైతే వద్దనుకున్నాడో, మోషే దేవుడిని ఎన్కౌంటర్ అయ్యాడు. ఆ యొక్క మండుచున్న పొద దగ్గర యేసు ప్రభు దేవుడు తీసుకెళ్ళాడు. ఆ ఎన్కౌంటర్లో ఇంకా ఆయన్ని బలపరిచాడు. వచ్చాడు, ఫరో ఎదుట నిలబడ్డాడు. ఆయన ప్రజలు పోనేమని అడుగుతున్నాడు. బానిసపు బ్రతుకుల్లో ఉన్న వారికి విడుదల కల్పించడానికి మోషేను దేవుడు పిలిచాడు. దాసత్వం నుండి బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదర, ఏ తల్లి ఏ తండ్రి అయినా కుటుంబంలో మన బిడ్డల్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చుకోవడానికి అసమర్థులుగా ఉంటే, ఎన్కౌంటర్ దేవునితో ముఖాముఖి పరిచయం లేని తల్లిదండ్రులుగా ఉండిపోయారు మీ కుటుంబంలో. అందుకే మీతో పాటు మనతో పాటు మన పిల్లలు కూడా ఎటో పడితే అని కొట్టుకుని పోతున్నారు. జైసా బాబు వైసా బేట, జైసా మా వైసా బేటి అన్నట్టుగా అయిపోయింది. మోషే ఎలాంటివైతే ఉన్నాడో అలాగే ఇశ్రాయేలు ప్రజలు 40 కొన్ని లక్షల మంది బయటకు వచ్చారు. జ్ఞాపకం చేసుకో. బానిసపు బ్రతుకుల్లోంచి ఒక మోషే, ఒక కుటుంబంలో ఒక మోషే ఉంటే, ఒక యజమానుడు ఒక మోషే లాగా కుటుంబంలో ఉండగలిగితే, ఒకసారి లేచి నిలబడదాం. మనకు మంచిగా నిద్రపోతున్నారు, ఒకసారి లేచి నిలబడదాం. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. కూర్చో. థ్యాంక్ యూ. కూర్చో. నాకు తెలుసు చాలా మందికి ఇష్టం లేకపోతే నిద్ర వస్తుంది. డెఫినెట్గా జరిగేటువంటి విషయాలు. ఎంత నిద్ర వచ్చేవాడికైనా వాడు ఇష్టం వచ్చిన మంచి సినిమా పెట్టామనుకోండి నిద్ర ఎగిరిపోతుంది. మంచి సీరియల్ పెట్టామనుకోండి నిద్ర ఎగిరిపోతుంది. మంచి పార్టీ చేసి మందు విందు పెట్టామంటే నిద్రపోతుంది. అసలు నిద్రే రాదు. సోది కబుర్లు చెప్పుకోవాలంటే నిద్రే రాదు. రాత్రి చుట్టాలందరం ఎప్పుడో కలుసుకున్నాం 1 సంవత్సరాల తర్వాత అసలు రాత్రంతా పడుకో.
మోషే 40 దినాలు 40 రాత్రులు నిద్రపోకుండా దేవుడితో గడిపాడు. అందుకే ఆయన బానిసపు బ్రతుకులు వచ్చి బిడ్డని బయటకు తెచ్చుకున్నారు. ప్రతి తండ్రి తల్లి ఆలోచించారా, దేవుడితో సమయం గడుపుతున్నారు ఎవరన్నా? ఆర్ యు స్పెండింగ్ టైం విత్ గాడ్? నువ్వు యజమానుడిగా సమయం గడుపుతున్నావా? యజమానురాలుగా సమయం గడుపుతున్నావా? నీ పిల్లలు సమయం గడపాలని నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు? నీకు తెలియకుండా నీ దగ్గర లేదు, నీ పిల్లలకి ఎట్లా ఇస్తావు? నీకు లేని ఆత్మీయ స్థితి నీ పిల్లలకి ఎక్కడ చూస్తుంది? నువ్వు చేసే పాపాన్ని బట్టి నీ పిల్లలకి పాపాన్నే వారసత్వంగా పాపంగానే ఆస్తిగా ఇస్తావు, కానీ ఇంకొకటి ఇవ్వలేవు. ప్రతి తల్లి ప్రతి తండ్రి జ్ఞాపకం చేసుకోండి, మీరు అబద్ధము, మోసము, ఇష్టమున్నట్టుగా పాపము, జాగ్రత్తము చేసుకుంటూ ఉండి మీ పిల్లలు మందిరంకి వచ్చి కూడా మీరు వారిని మోసపరుస్తున్నారే తప్ప బాగు చేయరు. మీరు మీ ఆస్తి ఇవ్వబోతున్నారు మీ పిల్లల్ని గుర్తుపెట్టుకోవాలి. ఏది నీ దగ్గర ఉందో అదే ఇస్తావు. నువ్వు చేసిన అతిక్రమ క్రియలన్నీ నీ బిడ్డలకి వారసత్వంగా ఇచ్చి వెళ్ళిపోబోతున్నావు. అది నీ పిల్లలకి నరకంలోకి తీసుకెళ్ళబోతుంది. నీతో పాటు నాతో పాటు నా పిల్లల్ని కూడా తీసుకెళ్ళబోతున్నావేమో. జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనవి చేస్తున్నాడు. శరీర సంబంధమైనటువంటివి దేవునికి వ్యతిరేకమైనవని మనం ఎరగాలి కదా. శరీర సంబంధమైనవి కొంతవరకే లాభం, కానీ ఆత్మ సంబంధమైనవి ఈ లోకంలోనూ పరలోకంలోనూ మనకు ఎంతో విలువైనవి జ్ఞాపకం చేసుకోవాలి. మోషే 40 సంవత్సరాలు దేవుడితో ఐగుప్తు, తర్వాత యేసు ప్రభు దేవుడితో మోషే, ఆ తర్వాత 40 సంవత్సరాలు దేవుడు ఆయన ఎలాగైతే వాడుకున్నాడో మీ అందరికీ తెలిసినట్టు. ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించడంలో ఆయన ఊహించలేదు కదా. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ మండుచున్న పొద, సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇవ్వడం, ఏంటో ఇవన్నీ ఒక మిస్టీరియస్గా కనబడుతుంది కదా. ఒక మనిషి దేవుడితో దగ్గరికి వస్తే దేవుడు ఇంతలాగా దీవిస్తాడా? బానిసము బ్రతుకుల్లో ప్రపంచాన్ని బయటికి తీసుకురాగలిగే 10 ఆజ్ఞల పలకలని ఆయనకు అప్పగించేసి పెట్టి అంత గొప్ప తనము మోషేలో ఏముంది? ఈరోజు నీకు నాకు బైబిల్ గ్రంథాన్ని అప్పగించి మనము బ్రతుకుల్ని మార్చుకుని అనేక మందిని మార్చగలగడానికి మనలో ఏమి యోగ్యత ఉంది? వాట్ ఈస్ ద ప్రివిలేజ్ వి హావ్? వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ వాట్ వి హావ్ యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్? దేవుని బిడ్డలుగా మనకున్నటువంటి ఆధిక్యత ఏంటి? మనకున్నటువంటి లాభం ఏంటి? ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయబోతున్నాడని ఆయనకు కూడా తెలియదు. ఆకాశం నుండి మన్నా కురిపిస్తాడు దేవుడు అని ఆయనకు తెలియదు. బండలో నుండి నీరు ఇస్తాడని ఆయనకు తెలియదు. పాతకిలిపో, చెప్పులు బట్టలు అరిగిపో, చిరిగిపోవని ఆయనకు తెలియదు. కానీ దేవుడితో నడవడం నేర్చుకున్నాడు. ఆయనను దేవుడు దీవించుకుంటూ వస్తూ వచ్చాడు. ఈరోజు సంఘంలో ప్రియ సహోదరి సహోదరా, సంపూర్ణంగా చేసుకోవడానికి గాడ్ వాంట్స్ టు షేప్ యు ఫుల్లీ. ఏదైనా చేస్తున్నప్పుడు సగంలో ఆపేయాలని దేవుడు అనుకోడు, అది సంపూర్ణంగా. అందుకే అంటాడు, కార్యము ప్రారంభించిన వాడు కార్యము ముగించేంత వరకు కూడా దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. మందిరంలో ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరా, ఇది మన్న అయిపోయింది, వెనకటి వలె మనలో చేరిపోతుంది. కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళక ముందు ఈ శరీరంని సరిగ్గా ఈ లోకంలో నిలబెట్టుకోండి. సరిగ్గా నిలబెట్టుకుందాం. మనం జ్ఞాపకం చేసుకోవాలి. అతిక్రమములు చేయవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుకుంటాడు. ఎందుకు అతిశయం? దేనికి అతిశయం? ఒక ఇంత జడ ఉందంట. షీఈ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లేడీ అమాంగ్ దేర్ ఫ్రెండ్స్. ఒకరోజు యాక్సిడెంట్ అయింది. ఈ చేయి తీసేశారు, కుడి చేయి. తల పగిలిపోయింది, జుట్టంతా కత్తిరించేశారు. మంచం మీద పడుకుంది. వాళ్ళ ఆయన అంటున్నాడంట, ఏమండి బాత్రూమ్కి తీసుకెళ్ళిందంటే, ఎవరు తీసుకెళ్తాడు నేను పొడుగు అక్కడ అన్నాడు అనేసి ఒక చిన్న స్టీల్ బొచ్చే చేతిలో ఇచ్చి, నువ్వు అడుక్కోవడానికి పనికి వస్తావు అన్నాడంట. షీ వాజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఉమెన్. భర్త ఆమె అందం పోయింది, అందుకే సౌందర్యం వ్యర్థము అని దేవుడి వాక్యం ఇచ్చారు. అందము మోసకరము, సౌందర్యము భర్త. భార్య లేదు, పెళ్లి ప్రమాణాలు లేవి, తీసి పక్కన పడేశాడు.
అవంటుంది, ఆ టైంలో నాకు అర్థమైంది దేవుడు ప్రేమ ఏంటో. భర్త ప్రమాణాలకి కట్టుబడి ఉండరు, భార్య భర్తకు లోబడి ఉండాలనుకునే పరిస్థితి కాదండి. అందరూ విడిచిపెట్టారు, దేవుని మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితి. ఈరోజు మనం జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడిని కాదని మన శరీరాన్ని మనం ఏదో ఉరుతలు ఊగించుకుంటూ మనం ఏదో అతిశయపడుతూ ఉంటే దానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో దేవుడికి తెలుసు. దేవుడికి తెలిసి ఎక్కడ ఏం చేయాలో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే సంపూర్ణంగా చేసేటువంటి క్రమంలో దేవుడు మన శరీరాన్ని కూడా షేప్ చేస్తూ ఉంటాడు, జ్ఞాపకం చేసుకోవాలి. చెక్కుతూ ఉంటాడు, ముళ్ళులు పెడుతూ ఉంటాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, అయ్యా నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఇది గుచ్చుకుంటుంది, నెప్పేస్తుంది, బాధేస్తుంది, అయ్యా గాయం చేస్తుంది, అయినా పర్వాలేదు, ఇది ఉంటే నువ్వు సరిగ్గా ఉంటావు కాబట్టి నా కృప నీకు చాలు. మందిరంలో ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, శరీరంలో దేవుడు ముళ్ళను పెట్టినప్పుడు నా కృప నీకు చాలా, అందుకే నేను నీకు దగ్గరగా ఉన్నాను. నాకు హార్ట్ లో ప్రాబ్లం ఉంది, నేను నీకు దగ్గరగా ఉన్నాను. నా కుటుంబంలో గొడవలు ఉన్నాయి, అందుకే నీకు దగ్గరగా ఉన్నాను. అయ్యో నా కుటుంబంలో నష్టం కలిగింది, అందుకే నీకు దగ్గరగా ఉన్నాను. ఏంటి కలిగినా దేవుడికి దగ్గరికి రాగలిగితే దానిని బట్టి దేవుడికి స్తోత్రం చెల్లించుకోవాలి. ముళ్ళు అని కోపపడేది కాదు, ఆ ముళ్ళు దేవుడు నీకు దగ్గరికి తీసుకొచ్చాడు. ముళ్ళను ఉన్నందుకే నేను దేవుడి దగ్గర ఉన్నాను అనుకుంటాను. ఆదాము అవ్వాని దేవుడు నెట్టేసినప్పుడు ముళ్ళ పొదలు గచ్చ పొదలు మొలిపించాడు, కానీ ఒక్క ముళ్ళు, సృష్టిలో ఒక ముళ్ళు పౌలు జీవితంలో ఉంది. అదే ఆయన్ని సెట్ చేసుకుంటూ వచ్చింది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మ విలువైనటువంటి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీళ్ళు కింద పారబోస్తే పడేయచ్చు, ఇది పాడైపోతే స్క్రాప్ చెత్తగుడిలో పడేయచ్చు. ఇలాగే శరీరం ఉంటుంది, కానీ దీని లోపల ఆత్మ విలువైంది, జ్ఞాపకం చేసుకోవాలి. ఇది బరియల్ రోడ్లో పడేస్తాం, సముద్రంలో పడేస్తాం, ఇంకొకరికి రకరకాలుగా పడేస్తాం, ప్రాణం పోతే. కానీ ఆత్మ విలువగా దేవుడికి అప్పగించుకోవాలి. చాలాసార్లు ఏలియాతో అంటున్నాడు కదా, ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? మందిరంలో ప్రియ సహోదరి సహోదరు ఏం చేస్తున్నారు మీరు? మనం ఏం చేస్తున్నాం దేవుని మందిరంలో? నువ్వు చేయవలసినటువంటి పని ఏంటి? ఇక్కడ ఏం చేస్తున్నావు ఏలియా? మోషే ఇక్కడ ఏం చేస్తున్నావు? షాబాబు ఏం చేస్తున్నావు మందిరంలో? శరీరములను, ఆత్మలను, ప్రాణాన్ని ఏమైనా తీర్చిదిద్దుతున్నావా మందిరంలో? ఆర్ యు ఏబుల్ టు డూ దట్? శరీరంతో కొట్టుకుంటూ ఉండే పరిస్థితి కాదు ఇక్కడ. ఆత్మ సంబంధమైనటువంటి దేవుడికి ప్రభు ఎలాగ దీన్ని ఎలాగ విలువగా మార్చుకోవాలి, దీన్ని షేప్ చేయాలి, దీనికి షేప్ లేదు, దీన్ని షేప్ చేయాలి, దీనికి రాపిడి ఉండాలి, దీనికి కట్ చేయాలి, దీనికి పదులు పెట్టాలి, దీనికి షైనింగ్ తీసుకురావాలి. వాక్యంకి మాత్రమే ఇది సాధ్యపడుతుంది, జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన వాక్యము రెండు అక్షరం కలిగిన వాడి కలిగినటువంటి ఖడ్గము అని ఆయన ఎందుకు మాట్లాడతాడంటే, అది కీళ్ళలోనికి, మూలుగులలోనికి, అన్నింటిలోనికి, ఎముకలలోనికి చొచ్చుకొని పోయి మనల్ని షేప్ చేస్తుంట. ఎప్పుడైతే వాక్యము లోపలికెత్తుదో శరీరం అంట దానికి లోపడుతుందంట, లేకపోతే లోపడదు. అయ్యా ఇప్పుడు నేను వెళ్తున్నానయ్యా, అయ్యా పాపం చేయడానికి వెళ్తున్నాను, నీ వాక్యము సంధించాలి అన్నప్పుడు దేవుడు ఒక ముట్టకాయ కొడతాడనమాట, చేయకుండా. అయ్యా నేను నీకు తప్పిపోయి దూరంగా వెళ్తున్నాను, ఒక్క చెప్ప మీద కొట్టి తీసుకుని వెనక్కి తీసుకొస్తాడు, జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే వాక్యానికి శక్తి ఉందని నువ్వు నమ్ముతావో, నువ్వు ఎక్కడైనా చేయడానికి, క్రియ చేయడానికి వెళ్తున్నా, అయ్యా నన్ను క్షమించు, నేను వెళ్తున్నాను, నన్ను రక్షించు, నేను అడగలిగితే దేవుడు ఆ పాపంలో పడిపోకుండా మనల్ని కాపాడుతాడు. అందుకే యోనా నినవేకి వెళ్ళమంటే తార్షీష్కు వెళ్తున్నప్పుడు ఒక ముట్టకాయ కొట్టి సముద్రంలో పడేసి ఆ సముద్రంలో చేప కడుపులోకి పంపించాడు. ఎందుకు తెలుసా? శరీరాన్ని కాపాడటానికి, ఆత్మను కాపాడుకోవడానికి. విలువైన ఆత్మ ఎంతో విలువైనదానికి శరీరాన్ని నలగొడతాడు దేవుడు, జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే శ్రమ పొందిట నాకు మేలాయనని పౌలు భక్తుడు చెప్తాడు. చాలాసార్లు శ్రమ పొందిట నాకు మేలాయను. క్రైస్తవులు శ్రమ పడాలి. శ్రమ పడుతూ దేవుని దగ్గరికి వస్తూ ఉంటే ఇంకా మనం అనేక మందిని ఆత్మీయంగా బలపరచగలుగుతాం, జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు చిన్న బిడ్డలుగా ఉన్నటువంటి యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో 30 సంవత్సరాలకి వెళ్ళాక ఆయన వీపు దున్నపడింది, చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళల్లో మేకులు కొట్టారు, ముళ్ళతో ఒత్తేశారు. కానీ
దేవుడు మేలుకరమైన కార్యం చేయడానికి అవన్నిటిని అంగీకరించాడు. జ్ఞాపకం చేసుకోవాలి. అవన్నీ పొందుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన దెబ్బల ద్వారా స్వస్థత వస్తుంది. ఈరోజు ఎందుకు మన శిష్యులు అవమానపరచబడతాం తెలుసా? ఈ అవమానం వెనకాల ఘనత దాచిపెట్టాడు దేవుడు. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చర్చిలో మిమ్మల్ని ఎవరైనా అవమానపరిస్తే దీని వెనకాల దేవుడి ఘనత ఉంటుంది. మనుషులు అవమానపరుస్తారు, దేవుడు అవమానపరచడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి, పనికి మానిందానా ఇన్ని తప్పులు చేసే ఊరంతా నీ వెనకాలే ఉంది, సిగ్గులేదు అదే అంతా ఏమన్నాడు? అమ్మా ఇలాగెందుకు చేసావు ఇవన్నీ? నేను ఇచ్చే నీళ్ళు నువ్వు దాహం వేస్తుందంటే నీళ్ళు ఇస్తాడు. ఆయన అంటాడు, నువ్వు నీళ్ళు ఇస్తే తాగితే నేను తప్పికొట్టాను, కానీ నేను ఇచ్చిన తాగితే ఎన్నటికీ తప్పికొట్టామంటుంది. ఊళ్ళో వాళ్ళందరూ కలిసి చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను కలుసుకున్నానని చెప్పి అందరికీ రక్షణకు వచ్చేసింది. దేవుని ప్రేమ ఇలా ఉంటుంది. దేవుని కృప ఇంత విస్తారంగా ఉంటుంది. ఈరోజు మన కుటుంబంలో ఏదో చేస్తే వెళ్ళగొట్టుకుంటున్నాం, పగలు పెంచుకుంటున్నాం, వేషాలు పెంచుకుంటున్నాం, అసూయలు, కక్షలు, చంపుకుంటాం, అవసరమైతే ఆస్తులు, గీస్తులు అన్నీ మాట్లాడుకుంటుంటాం. ఎవరికి కావాలి కానీ మనకి ఇలా ఉంటాం? ఎవరికి కావాలి? యేసు ప్రభు కావాలా? ఏం కావాలి? యేసు ప్రభు కావాలి. శరీరానికి యేసు ప్రభు కావాలి, ఆత్మకు యేసు ప్రభు కావాలి, ప్రాణానికి యేసు ప్రభు కావాలి. నా తల్లి నన్ను ఆపరేషన్ కాంటినెంటల్ హాస్పిటల్లో నా తల్లిదండ్రులు నన్ను కాపాడలేదు, నా తోబుట్టువులు కాపాడలేదు, నా బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు కాపాడలేదు. వాళ్ళు డబ్బులు ఇచ్చారేమో కానీ నా ఆయుష్కాల దినాన్ని పొడిగించింది మాత్రం దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని కాపాడకపోతే ఎవరు కాపాడలేరు ఈ లోకంలో. ఈరోజు ఆత్మ దేవుడు కాపాడే స్థితిలోకి మనం తీసుకెళ్ళలేకపోతే ఈరోజు మందిరానికి వచ్చిన మా వల్ల మీకు నష్టమే కలుగుతుంది, కానీ మా వల్ల మీకు ప్రయోజనం ఉండదు. అందుకే ఆత్మ దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా మందిరంలో ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఎవరి జీవితాన్ని శ్రేష్టమైనదిగా, విలువైనదిగా కాపాడుకోమని ఎందుకు హెచ్చరిక చేస్తున్నామంటే, ప్రతి సండే స్కూల్ బిడ్డలు మందిరానికి ఎందుకు రావాలని చెప్తున్నామంటే, దేవుని వాక్యములో జీవం ఉంది, ఆ వాక్యంలో శక్తి ఉంది. వాక్యం లేకపోతే నేను బలహీనుడను, వాక్యం లేకపోతే నేను ఏ కూడా చేతకాని వాడిని అని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మందిరానికి వస్తాను. ఎప్పుడు నేను బలహీనుడో, ఎప్పుడైతే దేవుడిని నమ్ముకుంటామో, ఎప్పుడైతే నేను బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను అంటాడు. ఈరోజు నేను అనుకుంటాను, ఒక 1 వీక్ నుంచి నేను పోరాటం మధ్యలో ఉన్నాను. నేను నాకు తెలుసు ఎలాంటి పోరాటంలో ఉన్నాను, కానీ నా బలహీనతలతో దేవుడు నన్ను బలపరుస్తున్నాడని ఎక్స్పీరియన్స్ తోటి అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉండినటువంటి ప్రియ సహోదరి సహోదరు, మందిరంలో ఏదైనా జరిగితే వీళ్ళప్పుడు అంటారు, ఇది యెహోవా వలన జరిగిన కార్యము, దీని యందు మనం సంతోషించి ఉత్సహించేద్దాం. పెళ్ళిళ్ళు నిలబడినప్పుడు ఉత్సహించి సంతోషించాలా? పెళ్ళిళ్ళు కూలిపోయినప్పుడు సంతోషించి ఉత్సహించాలా? దేవుడు కలిగే కుటుంబాలు వర్ధిల్లుతూ ఉంటే సంతోషించి ఉత్సహించాలా? బిడ్డలు రక్షించబడినప్పుడు, రక్షణలో కొనసాగుతూ వర్ధిల్లుతూ ఉంటే ఉత్సహించి సంతోషించాలా? మన ముందు ఒక ప్రశ్న దేవుడు ఇస్తున్నాడు. ఇది యెహోవా వలన జరిగిన కార్యము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించాలి అన్నప్పుడు, నీవు దేవుని ఆలయమై ఉండి ఆలయంలో దొరికే మేలుల చేత సంతోషిస్తాం అనుకుంటున్నావా? శరీర సంబంధమైన వాటిని బట్టి, వివాహము బట్టి, భార్యని బట్టి, భర్తను బట్టి, ఆస్తుని బట్టి సంతోషించాలనుకుంటున్నావా? నీవు దేవుని ఆలయమై ఉన్నావని నీవెరుగవా? ఎవరైనా దేవుని ఆలయంలో పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానని చెప్తున్నాడు. జ్ఞాపకం చేసుకో. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదర, క్రీస్తు సువార్త మహిమ మందిరము పేరు, మన చర్చ్ కూడా ఒక పేరు, ఈ పేరు ఉంది. కానీ దీనికంటే ముఖ్యంగా ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. ప్రతి వ్యక్తి, ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు, నువ్వు దేవుని ఆలయమై ఉన్నావని జ్ఞాపకం చేసుకోవాలి. ఆలయంలో నీ శరీరం ఉంది, నీ ప్రాణం ఉంది, నీ యొక్క ఆత్మ ఉంది. ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఉండాలి. ఈ శరీరంతో దుర్వ్యాపారం చేయొద్దు, ఈ శరీరంతో పాపం చేయొద్దు, ఈ శరీరంతో ప్రాణం ఉంది కదా అని ఇచ్చలవిడిగా రెచ్చిపోయి రకరకాలుగా ప్రవర్తించొద్దు. ఇవన్నీ ఆత్మ మీద ఎఫెక్ట్ తీసుకొచ్చి పెడతాయి. జ్ఞాపకం చేసుకో. దుర్వ్యాపారాలు చేయొద్దు. నా మందిరము సమస్త
ఆలయం ఉన్న విలువ, పరిశుద్ధాత్ముడికి నువ్వు ఇవ్వగలిగే విలువ, దేవుని దృష్టిలో ఇవ్వగలిగే విలువ నువ్వు ఇస్తే, నేను అంటాను చర్చ్ గొప్ప ఉజ్జీవంతో నింపబడబోతుంది, ఉజ్జీవంతో నడిపించబడబోతుంది, ఉజ్జీవంతో అనేక ఆత్మలు ఆనందించబోతున్నాయి, మందిరంలో అనేక మంది ఆశీర్వదించబడబోతున్నారు, గొప్ప ఉజ్జీవం రాబోతుంది. బానిసత్వపు బ్రతుకులోంచి అనేక మంది విడుదల పొందుకోబోతున్నారు. 40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు బానిస బ్రతుకులోని బయటికి రావడానికి మోషే దేవునితో ఎన్కౌంటర్ అయ్యాడు, మోషే దేవుని కలుసుకున్నాడు, మోషే కలుసుకోవడాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలకి దేవుని పరిచయం చేశాడు. ఇక్కడ ప్రతి తల్లి ప్రతి తండ్రి దేవునితో ముఖాముఖి పరిచయం చేసుకుని నువ్వు బిడ్డలకి దేవుని పరిచయం చేయగలిగితేనే నీ కుటుంబం నిలబడుతుంది, లేకపోతే పతనం అయిపోతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక కుటుంబంలో 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు తండ్రితో ఉన్నాడు, ఒక కుమారుడు తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఒక కుమారుడు వచ్చాడు, దేవుడు ఆ తండ్రి అంటున్నాడు వీడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. ఆత్మల వేటలో, ఆత్మల సంపాదనలో చనిపోయిన వారిని బ్రతికించుకోవాలి, తప్పిపోయిన వారిని రక్షించుకోవాలి. ప్రతి తల్లి తండ్రి తప్పిపోయి పిల్లల్ని తప్పిపోయిన స్థితిలో ఉంటే దేవుని కాక ఇంకెవరు కూడా మిమ్మల్ని రక్షించలేరని గుర్తుపెట్టుకోవాలి. కుటుంబంలో మీరు చేసేటువంటి పనులు, మనం చేసుకునేటువంటి అనేక కార్యాన్ని చూసుకున్నప్పుడే మనం తప్పిపోయామో లేదో తెలిసిపోతే, అయ్యా నన్ను రక్షించు, ఇంత ఘోర పాపము చేసి నేను నా కుటుంబము ఎలా రక్షించబడతామని తెలుసుకోలేకపోతే, నష్టాలు వచ్చినప్పుడు గుర్తు చేసుకోకపోతే, ఇంకా నష్టాలు వెనకాల ఇంకొక నష్టం, నష్టం వెనకాల ఇంకొక నష్టం, నష్టం వెనకాల ఇంకొక నష్టం, ఇలా తెచ్చుకుని ఈ కుటుంబాన్ని పాటు చేసుకోవద్దని మనవి చేస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో సంపూర్ణ స్థితిలోకి రావడానికి ప్రయత్నం చేయండి. ఏ చెయ్యి లేకపోయినా, కాలు లేకపోయినా అవిటి వాళ్ళలాగా మిగిలిపోతాం. మందిరము అవిటి వాళ్ళగా మన మందిరాన్ని చేసుకోవద్దు. ఎవరు సంఘం నుంచి వెళ్ళిపోయినా అవిటి సంఘంగా మార్చుకుంటాం. ఎవరు సంఘంలో పని చేయకపోయినా చేతగాని వారితో నీ శరీరం నింపబడినట్టుగా ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి, శరీరంలో అన్ని పనిచేస్తేనే శరీరము విలువైనటువంటి సంఘంగా ఈ శరీరం ఎలాగైతే సంపూర్ణ స్థితి వస్తుందో అలాంటి స్థితి మందిరానికి వస్తుంది. ముక్కలు చేసుకుంటే ఒకరోజు సంఘము పతనమైపోయినటువంటి స్థితి తెచ్చుకోవద్దు. జాగ్రత్తగా మనం మందిరాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, జాగ్రత్తగా వ్యక్తుల్ని మనం తీసుకెళ్ళాలి. శరీరము, జీవము, ఆత్మ ఎలాగైతే కలిసి ఉండి దేవుల్లో శ్రేష్టంగా మార్చబడాలో, మందిరంలో అందరూ కూడా కలిసి ముందుకు వెళ్ళకపోతే సాతాను పెట్టేటువంటి యొక్క శోధనలను జయించలేకపోతే మన సంఘాన్ని మనం చేతులారా పాడు చేసుకుంటాము. అలాంటి స్థితి రాకుండా మనము, మన కుటుంబాలు, మందిరము అందరూ కూడా శరీరము, ఆత్మ, జీవం అన్నీ కూడా చక్కగా అమర్చుకుని సంపూర్ణ స్థితిలోకి దేవుడు నడిపించబోతుండగా నడవడానికి మనం సిద్ధంగా ఉంటే దేవునికి రెస్పాండ్ అవ్వండి. నాకు లేకపోతే ఇంకొకరికి రెస్పాండ్ అవ్వని నేను చెప్పను. దేవుని వాక్యానికి స్పందించండి, ప్రతిస్పందించండి, మళ్ళొకసారి స్పందించండి, మళ్ళొకసారి ఆలోచించండి, మళ్ళొకసారి విచారణ చేయండి, ఒక్కొక్కసారి అన్వేషించండి. ఏంటి సంఘంలో మనము ద్వేషంతో, పగతో ఉన్న వాళ్ళు నిజంగా మనకి ద్వేషంతో, పగతోటి మనం చూస్తున్నారా, నిజంగా ప్రేమిస్తున్నారా, వాళ్ళ వల్ల మనకి ఏమైనా హాని కలిగిందా, మన కుటుంబంలో ఏమైనా రూపాయి నష్టం కలిగిందా ఆలోచించుకోండి. దైవజనుల ద్వారా ఎవరికి నష్టం కలిగదనే విషయం తప్పకుండా తెలుసుకోండి. అలా తెలుసుకున్న రోజు దేవుని వైపు చూస్తారు. దేవుడు చీకటిలో ఉన్న వారిని, అంధకారంలో ఉన్న వారిని గొప్ప వెలుగు ప్రసాదిస్తాడు. బంధకాలు ఉంటే తెచ్చి వేస్తాడు. నిస్సందేహంగా దేవుడి దగ్గరికి రండి. అయ్యా నేను ఘోరమైన పాపం చేశాను, ఇంత గొప్ప తప్పిదాలు చేశాను, ఇంత గొప్ప దుష్కార్యం చేశాను, వీటి నుంచి నువ్వే కదా నన్ను తప్పించగలుగుతావు అనగలిగితే రెబెక్కాను ఎలాగైతే దేవుడు దీవించి అనేక మందికి ఆమె తల్లి అవుతుందని చెప్పారో, సంఘంలో ఉన్న యవన బిడ్డలు రాబోయే దినాలు అనేక మందికి మంచి తల్లులుగా, మంచి యవన బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరూ కూడా అనుగ్రహించిన ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకున్నాను. సరే ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సభలో నా ప్రాణం నన్ను విడిచిపోతే ఈ మట్టి శరీరము మట్టిలో కలిసిపోతుంది. ప్రాణం విడిచి వెళ్ళిపోయిన తర్వాత
ఆత్మ విలువైన ఆత్మగా మా జీవితాల్లో ఉండడానికి సహాయం చేయండి. అది మీ సన్నిధికి చేరేటువంటి ఆత్మలాగా ప్రభావ మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభావ. నీకు స్తోత్రం. మమ్మల్ని సంపూర్ణ స్థితిలోనికి తీసుకురమ్మని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం ప్రభావ. నా వలన ఎవరికైనా నష్టం కలిగినట్టుంటే అయ్యా నన్ను క్షమించండి. నష్టపోయిన వారి జీవితంలో ప్రభా దానిని ప్రభా లాభముగా ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. ఇక్కడ ఉన్న ఎవరి ద్వారా ఎవరికైనా నష్టం కలిగి ఉంటే ప్రభా నష్టాన్ని ప్రభా మీరు తండ్రి వారికి ఆశీర్వాదకరంగా దయచేసి మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. ఎలాగైతే రెబెక్కాని ప్రభా తండ్రి ఆశీర్వదించావో, ఎలాగైతే మోషేని మిమ్మల్ని కలుసుకున్నాక మోషేను దీవించుకుంటూ వచ్చావో, బానిసపు బ్రతుకుల్లోంచి అనేక మందికి విడుదలనిచ్చావో ప్రభా తండ్రి. మోషేని బట్టి అనేక మంది బానిసపు బ్రతుకుల్లోంచి వాగ్దాన దేశంలోకి నడిపించబడ్డారో, మా మందిరంలో బిడ్డలందరూ కూడా అలాంటి స్థితిలోకి నడిపించబడడానికి మీరు సహాయం చేయండి ప్రభా. సంపూర్ణమైన స్థితిలోకి నడిపించండి ప్రభా. నీకు స్తోత్రం. మీ కృపకు పాత్రులుగా చేయండి ప్రభా. నీకు స్తోత్రం. మా ఎవరి బిడ్డలు మేము పెద్దవాళ్ళందరూ కూడా ప్రభా నైనా ప్రభా శరీర సంబంధమైన బలహీనతల్లో ప్రభా మేము కొట్టుకొని పోతూ మేము సంపాదిస్తున్న పాపము, శరీర సంబంధమైన క్రియలు దేవుని దృష్టిలో తండ్రి ప్రభా అపరాధములన్నిటినీ మా బిడ్డలకి వారసత్వపు ఆస్తులుగా మేము ఇవ్వడానికి ప్రభా వారు ఇవ్వడములు బట్టి మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తాం. ఇంతవరకు మా బిడ్డలకి మేము పాపములు తండ్రి ప్రభా దుర్మార్గతలు ప్రభా ద్వేషాన్ని పగలను అందించి ఉంటే మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తాం. అవే మా దగ్గర ఉంటే ఈ రోజే మా హృదయాన్ని ప్రభా మీ వాక్యం చేత నింపండి. ప్రేమ, కనికరము, మీ కృప తండ్రి ప్రభా సంతోషము, సమాధానంతో నింపండి. మా బిడ్డలకు అవి అందించగలిగితే ఎంత మేలు ప్రభా. నీకు స్తోత్రం. అందుకే దావీదు తర్వాత తన సింహాసనం మీద ఆయన బిడ్డల్ని ఆయన తప్పకుండా ఆయన కుటుంబంలో ఎవరో ఒకరు ఉంచుతారని చెప్పాం. మా కుటుంబాల్లో కూడా దావీదు ఆశీర్వాదాన్ని మేము కూడా పొందుకోవడానికి సహాయం చేయండి. అలాగే మేము తల్లిదండ్రులుగా మాకు ఇచ్చేటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మా బిడ్డలకి వారసత్వముగా అందించడానికి మీ కృప చూపండి ప్రభా. నా తర్వాత నెక్స్ట్ జనరేషన్, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి మీ ఆత్మ సంబంధమైన వరముల చేత సంఘాన్ని తృప్తిపరచండి ప్రభా. నీకు స్తోత్రం. అలాగే కృప చేత సంఘము నానానికి ఫలాభివృద్ధి పొందుకోవచ్చు వర్ధిల్లడానికి మీ కృప చూపించి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.